కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటించారు. వేముల, పులివెందుల, లింగాల మండలాల్లో ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షాలకు భారీగా నష్టపోయిన అరటి రైతులను ఆయన పరామర్శించారు. తీవ్రంగా దెబ్బతిన్న తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. పులివెందుల నియోజకవర్గాల్లో ఈదురుగాలులకు దాదాపు 2000 ఎకరాలకు పైగా అరటి తోటలు నేల కొరిగాయని, ఎకరకు 6 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని ఎంపీ డిమాండ్ చేశారు. రైతులకు పంటల బీమాను కూడా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా రైతులు పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం కూడా అంటే 2025 జూన్లో అందరూ కూడా అంటే బ్యాంకులో లోన్లు రెన్యూ చేసుకున్నప్పుడే దాదాపు ఈ మండలానికి సంబంధించి అయితే వేముల మండలానికి సంబంధించి దాదాపు 900 మంది రైతులు పంటల బీమా ప్రీమియం కూడా చెల్లించడం జరిగింది జూన్ 2025లో. దానికి సంబంధించిన కవరేజు జూలై 2025 నుంచి మే 2026 వరకు కూడా ఆ ప్రీమియం ఏదైతే చెల్లించారో దానికి సంబంధించిన కవరేజ్ ఉంటుంది, అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఈ పంటకు సంబంధించి ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక్కడ సమస్య ఎక్కడ వస్తూ ఉందంటే, గతంలో 2025 జూన్ ముందు వరకు ఉచిత పంటల బీమా ఉండింది. ప్రభుత్వాలే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పథకం కింద రైతు వాటా బీమా కూడా ప్రీమియం కూడా ప్రభుత్వాలే చెల్లించేటివి. కానీ 25 జూన్ నుంచి రైతే తన కాంట్రిబ్యూషన్ ప్రీమియం ఏదైతే ఉందో, ఫార్మర్ కాంట్రిబ్యూషన్ ప్రీమియం ఏదైతే పంటల బీమా ప్రీమియం చెల్లించాలో అది రైతే చెల్లిస్తూ వస్తున్నాడు. సో రైతు బీమా ప్రీమియం చెల్లించినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి చూస్తే అరటి పంటకు పంటల బీమా ఇవ్వాలంటే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అరటి పంటల బీమా కవర్ అవుతా ఉంది.